వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. ఈరోజు మీకు ఇంట్లోనే ఈజీగా ఎగ్ రోల్ అంటే ఎగ్ ఆమ్లెట్ పన్నీర్ వెజ్జీస్ రోల్ అని కూడా అనొచ్చు. సింపుల్గా ఎగ్ రోల్ అంటే ఇందులో మనం చాలా కలర్ఫుల్ వెజ్జీస్, ఫైబర్ ఉండాలి కదా. ప్రోటీన్తో పాటు ప్రోటీన్లో ఫైబర్ ఏమీ ఉండదు. ప్రోటీన్ తింటున్నామంటే పక్కన ఖచ్చితంగా ఫైబర్ ఉంచుకుంటేనే మన డైజెషన్కి బాగుంటుంది, గట్ హెల్త్కి కూడా. కాబట్టి అలా ఉండేలాగా లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్తో అలాగే పన్నీర్ ఎగ్స్తో ఒక మంచి స్ట్రీట్ స్టైల్ రోల్. ఇది మన అవుట్లెట్స్ ఉంటాయి కదా, అలాంటి అవుట్లెట్స్లో కానీ స్ట్రీట్ సైడ్ కానీ అలా ఎక్కడైనా తీసుకుంటే దీని కాస్ట్ ఖచ్చితంగా 250 to 300 మధ్యలో ఉంటుంది. అంతా దీనికి ఛార్జ్ చేస్తారు. కానీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా 100 లోపు ఖర్చుతోనే చేసేసుకోవచ్చు. దానికోసం మనం ఇక్కడ ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాం. నేను చూస్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అయితే ఈ రోల్లోకి బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం క్యాబేజ్, అలాగే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, అలాగే పన్నీర్ తీసుకున్నాను. రోల్స్లోకి పన్నీర్ టేస్ట్ తగిలితే చాలా కమ్మగా బాగుంటుంది కదా. రోల్ తిన్న టేస్ట్ అండ్ ఆ ఫీల్ వస్తుంది కాబట్టి పన్నీర్ ఖచ్చితంగా రోల్స్లో నేను మిస్ చేయను అసలు. సో అవి యాడ్ చేసుకున్నాం. ఈ రోల్స్లో మనం ఏ వెజిటేబుల్ ఎలా కట్ చేస్తున్నాం అన్నది కూడా మ్యాటర్. కొన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని నిలువు ముక్కల్లా ఉంటేనే బాగుంటాయి, కొన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటాయి. దానికి తగ్గట్టు మనం చేసుకునే రెసిపీని బట్టి వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవాలి. అది కూడా ఖచ్చితంగా మ్యాటర్ అవుతుందని గమనించండి. ఇంకోటి ఏంటంటే క్యాప్సికమ్ చాలా మంచిది. క్యాన్సర్ రిలేటెడ్ వాటికి నిరోధించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. క్యాప్సికమ్ మ్యాక్సిమం వీక్లో మీ డైట్లో ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి. క్యాప్సికమ్ని కూడా నేను పొడుగ్గా చిలుకలుగా చీల్చుకున్నాను. అలాగే ఉల్లిపాయలను కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న క్యూబ్స్గా తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసుకున్నాం. అలాగే కొంచెం కారం వేసుకొని కొంచెం సాల్ట్, అలాగే కస్తూరి మేతి ఆయిల్లో ఒకసారి వేసి కలిపితే అన్ని మసాలా అంతా కలుస్తుంది బాగా, ఉప్పు కారం పసుపు అవి. అప్పుడు అందులోకి కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసి కలిపేయాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల పన్నీర్ లోపలికి ఉప్పు కారం అవి వెళ్ళి పన్నీర్ టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత వన్స్ పన్నీర్ కొంచెం వేగింది అనిపించుకున్నాక అందులోకి మనం కట్ చేసుకున్న వెజ్జీస్ కూడా వేసేయాలి. నా పన్నీర్ ఇప్పుడు క్రిస్పీగా అయింది. ఒక 3 minutes వేయించేటప్పటికి దగ్గరుండే. ఇప్పుడు నేను కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ ఒకేసారి వేసేసాను. రోల్స్లో వేసుకునే వెజ్జీస్ మరీ మెత్త స్మూత్గా కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్ క్రంచీగా ఉంటే కూడా టేస్ట్గా ఉంటాయి. సో నేను కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మాత్రమే వాటిని టాస్ చేసుకుంటూ వేయించుకుంటున్నా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. గ్రీన్, రెడ్, వైట్ పన్నీర్, అలాగే వాటి మీద వేసిన పసుపు ఉప్పు కారంతో ఇలా కలర్ఫుల్ మీల్ తినాలి ఎప్పుడు తిన్నా సరే. అది ఈవినింగ్ అవ్వని నైట్ అవ్వని మన బౌల్ ఆర్ ప్లేట్లో అన్ని కలర్స్ ఉండే వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వెళ్తాయి. నా వెజిటేబుల్స్ని ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ ఉండడం వల్ల కొంచెం తొందరగానే సాఫ్ట్గా అయిపోయి ఇప్పుడు వాటిని పక్కకు తీసేసుకొని ఒక బౌల్లోకి ఆమ్లెట్ చేసుకోవడం కోసం ఎగ్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 4 eggs దాకా బీట్ చేసుకుంటున్నా. యాక్చువల్గా ఇది మేము ఇద్దరం తినడానికి ప్రిపేర్ చేస్తున్నాం. బట్ మీ ఇంట్లో మగపిల్లలు కానీ వర్కౌట్ చేసే మగవారు కానీ ఉంటే వాళ్ళకి ఇది హోల్ పెట్టేయచ్చు. మంచి ప్రోటీన్ అందుతుంది, వాళ్ళైతే మొత్తం తినగలుగుతారు కూడా. ఇప్పుడు జనరల్గా మనం ఆమ్లెట్లోకి ఎవరి టేస్ట్కి తగ్గట్టు అలా స్పైసెస్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఉప్పు కారం పసుపు పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుతున్నా. ఆమ్లెట్ వేసుకోవడానికి ఎగ్స్ని ఇట్లా బాగా బీట్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. అలాగే మనం వేసిన కారం అది కూడా ఆమ్లెట్లోకి బాగా కలుస్తుంది. నేను ఆల్రెడీ ఆమ్లెట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నా. మన యూజువల్ ఆమ్లెట్ చేసుకున్నట్టే కాస్త ఉప్పు సాల్ట్ అలాగే ఆయిల్ వేసి ఒక సాఫ్ట్ ఆమ్లెట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. మీరు కూడా రెడీ చేసుకొని ఉంచుకోండి రెసిపీ చేసుకున్నప్పుడు ముందుగానే. ఇప్పుడు నేను ఆమ్లెట్ను ఫుల్గా ఎగ్స్ని బీట్ చేసుకొని ఉంచుకున్నాను కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పైన నేను ఇది సపరేట్గా ఆమ్లెట్స్ కోసం యూస్ చేసుకునే ప్యాన్, దీని మీద ఆమ్లెట్ వేసేసుకున్నాం.
పిల్లలకి ఇచ్చేటప్పుడైతే యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ అంతా ఇలాగే చేసుకోవచ్చు. బట్ మధ్యలో పెట్టే వెజ్జీస్ మనం ఓన్లీ సెలెక్టెడ్గా, అంటే మీ పిల్లలు కనుక ఇష్టంగా క్యారెట్ తింటే క్యారెట్ పెట్టచ్చు, లేదు వెజ్జీస్ వాళ్ళు ఇష్టపడట్లేదు అని అనుకుంటే ఇట్లా జస్ట్ ఆమ్లెట్ రోల్ ఆర్ ఎగ్ రోల్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నా ఆమ్లెట్ వన్ సైడ్ కింద ఉడికింది అనుకున్నాక నేను పైన కుక్ చేసుకున్న ఆల్రెడీ నా దగ్గర రెడీగా ఉన్న చపాతీని పెట్టేసా. ఇప్పుడు దాన్ని తిరిగేసుకోవాలి. ఇప్పుడు బోత్ సైడ్స్ టాస్ చేసుకుంటూ ఆమ్లెట్ ప్లస్ ఎగ్ రెండు మిక్స్ అయ్యేలాగా, వాటికి కలిసేలాగా ఫ్లేవర్స్ అన్నీ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారా, చపాతీ కూడా పైకి పొంగుతుంది, అంటే కింద ఆమ్లెట్లోంచి ఫ్లేవర్స్ అన్నీ కూడా చపాతీలోకి వెళ్తాయి. అలాగే మనం చాలా బాగా బీట్ చేసుకోవడం వల్ల చపాతీ పొంగి చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి నా దగ్గర ఉన్న పిజ్జా సాస్ ఉంటుంది కదా, అది అప్లై చేస్తున్నా కొంచెం, జస్ట్ స్ట్రీట్ స్టైల్ ఫీల్ రావడం కోసం. అలాగే మైనీస్ కూడా ఉంది, వెజ్ మైనీస్, అది కొంచెం పెడుతున్నా. అదే మనం స్ట్రీట్ సైడ్ కొన్న వాటికైతే ఇవి చాలా ఎక్కువగా అప్లై చేసేస్తారు వాళ్ళు. ఇలా మన ఇంట్లో అయితే ఆ టేస్ట్ మిస్ అవ్వకుండా, అలాగే అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు, అలాగే స్పెషల్ డేస్ అప్పుడు ఇలా లైట్గా అప్లై చేసుకొని మనం హెల్దీ వెర్షన్లోనే ఎక్కువ వెజ్జీస్ యాడ్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న, టాస్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అండ్ పన్నీర్ మధ్యలో పెట్టేసి రోల్ చేసేసుకుంటే మన హెల్దీ స్ట్రీట్ స్టైల్ ఆర్ అవుట్లెట్ స్టైల్ రోల్ రెడీ అయిపోయినట్టే. ఇంత ఎక్కువ హెవీ అవుతుంది అనుకుంటే ఇది ఇద్దరం షేర్ చేసుకొని తినొచ్చు, లేదు ఇంట్లో తినగలిగే వాళ్ళు ఉంటే కంప్లీట్గా వాళ్ళు ఒక మీల్లో ఇది తినేస్తారు. నైట్ టైం డిన్నర్స్కి బాగుంటుంది, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుంది. ఇది ఫిల్లింగ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ఫుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇది. ఎగ్స్ అండ్ పన్నీర్ ఉంది కాబట్టి, అలాగే మన గట్టుకు కూడా చాలా మంచిది. మనం చెప్పుకున్నట్టే టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు. ఎప్పుడు రెగ్యులర్గా తినే మన కూరలు, రైస్ ఇవి బోర్ కొట్టినప్పుడు కొత్తగా ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి, మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా బాగా లైక్ చేస్తారు. దీనికి ఇంకే కాంబినేషన్ అక్కల్లా పక్కన, ఎందుకంటే మనం ఆల్రెడీ సాస్ లోపలే పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా సపరేట్గా సాసెస్ కూడా అప్లై చేసుకోక్కర్లేదు ఆర్ ఇవ్వక్కర్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.